హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ పేరు ట్రిగ్నామెట్రీ. అందులో నుండి ఎక్సర్సైజ్ 11.3 ఫస్ట్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ నెంబర్ 1 tan 36 degrees by cot 54 degrees. సో మనం ఈ ఈక్వేషన్ నుంచి cot 54 degrees తీసుకుందాం. మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము ఫార్ములా. cot 90 degrees minus x is equal tan x, ఈ ఫార్ములా. సో మనకు కాట్ 54 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కాట్ 90 డిగ్రీస్ మైనస్ 36గా రాసుకోవచ్చు. 90 మైనస్ 36 అంటే మనకు 54 వస్తుంది. సో కాట్ 54 డిగ్రీస్ 90 మైనస్ 30 అంటే 54 కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం tan 36 డిగ్రీస్ వస్తుంది. సో cot 54 వాల్యూ సబ్ ఇన్ ఈక్వేషన్ tan 36 by cot 54 కి tan 36 degrees cancel is equal value is 1. And second problem, cos 12 degrees minus sin 78 degrees. సో మనం sin 78 degrees దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం sin 90 మైనస్ 12 అంటే ఎంత 78. దీనికి ఫార్ములా cos x అంటే సారీ ఇది x. సో sin 90 మైనస్ 12 degrees is equal cos 12 degrees sin 78. sin 78 బదులుగా cos 12 degrees అనేది రాసుకోవచ్చు మనం. cos 12 degrees మైనస్ sin 78 బదులు cos 12 degrees. సో ఆన్సర్ is 0. And third problem, cosec 31 degree minus sec 59 degrees. సో మనం ఇందులో నుంచి sec 59 degrees తీసుకుందాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం sec 90 మైనస్ x is equal cosec x, ఇది ఫార్ములా. దీని 90 sec 90 మైనస్ 31 90 మైనస్ 31 అంటే sec 51 sec 90 మైనస్ x, ఇది x is equal cosec x అంటే cosec 31 degrees 31. sec 59 is equal cosec 31 మైనస్ sec 59 బదులు cosec 31 degrees. మనకు ఆన్సర్ is 0. అండ్ ఫోర్త్ ప్రాబ్లం, sin 15 degrees sec 75 degrees. సో మనం sec తీసుకుందాం. sec 90 మైనస్ x is equal cosec x. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇవన్నీ ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం. sec 75 degrees దీన్ని ఎలా రాసుకోవచ్చు? sec 90 minus 15
90 మైనస్ 15 అంటే సెక్ 75 వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా సెక్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసెక్ ఎక్స్. సో కొసెక్ ఎక్స్ అంటే ఎంత 15 డిగ్రీస్. సెక్ 75 డిగ్రీస్ బదులు మనం కొసెక్ 15 ఈక్వల్ సైన్ 15 డిగ్రీస్. దీని బదులు ఏం రాసుకోవచ్చు, కొసెక్ 15 డిగ్రీస్ సైన్ 15 డిగ్రీస్ 1 బై కొసెక్ ఆఫ్ సైన్ 15 degrees sin cancel is equal to 1. And fifth problem, tan 26 tan 64 degrees మనం tan 90 degrees minus x is equal cot x. ఇది ఫార్ములా. సో tan 64 is equal ఏమని రాసుకోవచ్చు, tan 90 minus 26 degrees అంటే 64, tan 64 వస్తుంది మళ్ళీ. సో tan 90 minus x is equal to cot x. సో cot x అంటే ఎంత 26 degrees. సో tan 64 degrees బదులు ఏమని రాసుకోవాలి మనం, cot 26. tan ఈక్వేషన్ tan 26 degrees, దీని బదులు tan 64 బదులు cot 26 degrees. tan 26 degrees బదులు 1 by cot 26కి tan 1 by 26 అని రాసుకోవచ్చు is equal to 1. And second problem, show that ఏమని ప్రూవ్ చేయాలంటే tan 48 degrees tan 16 degrees tan 42 degrees tan 74 degrees is equal to 1 అని మనం ప్రూవ్ చేయాలి. సో tan 48 degrees tan 16 degrees tan 42 degrees tan 74 degrees మనం ఏమని ఈజ్ ఈక్వల్ 1 అని ప్రూవ్ చేయాలి. LHS ఏమని tan 48 degrees tan 48 అంటే మనం మళ్ళీ ఇక్కడ ఇందులో నుంచి tan 48 ఇక్కడ ఉన్న tan 42 degrees పక్క రాసుకుందాం. tan 16 degrees tan 74 degrees ఎందుకంటే tan 48 plus 42 ఎంత 90, 16 plus 74 ఎంత 90, పక్కన వచ్చేటట్టు చేసుకోవాలి మనం. therefore tan 90 minus x is equal to cot x. ఇది ఫార్ములా. ఇందులో నుంచి మనం 42ని అండ్ 74 ఈ రెండింటిని మనం తీసుకుందాం. ఫస్ట్ వన్ tan 42 degrees, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం tan 90 minus 48 అంటే మనకు tan ఎంత వస్తుంది 42 వస్తుంది. సో tan 42 ఎంత 48 అంటే 42. సో ఇది cot x 48 degrees ఇది వాల్యూ. సెకండ్ వన్ tan 74 degrees, దీన్ని ఎలా రాసుకోవచ్చు tan 90 minus 16. సో tan 74 వస్తుంది, దీన్ని cot 16. therefore మనకు tan 48 degrees tan 42 బదులు cot 48 అండ్ tan 16కి tan 16 degrees
tan 74కి cot 16 degrees is equal tan 48. దీన్ని 1/tan 48గా రాసుకోవచ్చు. tan 16కి tan 16. దీన్ని 1/cot tan 16గా రాసుకోవచ్చు. క్యాన్సిల్ is equal 1 ఆన్సర్. RHS. Second problem. Cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees 0 అని మనం చూపించాలి. ఈ ప్రాబ్లం LHS ఏంది cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees. మనకు therefore ఇందులో నుంచి cos చేసుకున్నాం. cos 54 degrees దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? cos 90 degrees minus 36. 90 minus 36 అంటే 54. సో ఇక్కడ ఫార్ములా cos 90 degrees minus x is equal sin x. సో మనకు ఇక్కడ sin 36 cos 54 బదులు మనం sin 36 degrees అని రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇది sin 54 degrees దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం sin 90 minus 36. therefore formula sin 90 degrees minus x is equal cos x. sin 90 minus 36 అంటే ఇప్పుడు మనకు cos x వాల్యూ ఎంత? 36 degrees. sin 54 degrees 36. above equation లో cos 36కి 36 cos 54 బదులు sin 36 మైనస్ sin 36కి sin 36 sin 54 బదులు cos 36. సో ఇది మీకు అర్థమైందా? sin 36 cos 36 మైనస్ sin 36 cos 36 0 ఆన్సర్. RHS. Third problem. If tan 2a is equal to cot a minus 18, where 2a is a acute angle, find the value of a. మనం వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ. సో థర్డ్ వన్లో tan 2a is equal to cot a minus 18 degrees. సో tan 2a, సో tan x, ఇది x అనుకుందాం మనం. tan x వచ్చేటట్టు మనం cot 90 degrees minus x is equal to tan x, ఈ ఫార్ములా. సో మనకు ఇది tan x. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? cot 90 degrees minus 2a, టోటల్ x ఇది అనుకుందాం, is equal to cot a minus ఇది సేమ్ టు సేమ్, ఇది 18 degrees. సో ఇది అర్థమైంది. ఈ ఫార్ములా ప్రకారం tan x, ఇది టోటల్ 2aని x అనుకుందాం tan. సో cot 90 minus x is equal దీని ప్రకారం. సో మనకు గివెన్ దట్ ఏమన్నా 2a is a acute angle. సో acute angle ఇప్పుడు 90 degrees minus 2a is equal a minus 18 degrees.
2a ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. 90 degrees ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 2a ప్లస్ a. ఇంకా 108. 90 ప్లస్ 3a. a ఈజ్ ఈక్వల్ 108/3. 1 जा 36 जा. a value 36 degrees. And fourth problem, if tan a is equal cot a, where a and b are acute angle, prove that a plus b is equal 90. Fourth problem, tan a equal to cot b. మనం ప్రూవ్ అని ఏం చేయాలి? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 90 అని ప్రూవ్ చేయాలి. సో tan x మనం అంతకుముందు డిస్కస్ చేయాలి. కాట్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ tan x. ఈ ఫార్ములా ఐడియా ఉంది కదా మీకు? ఎక్స్ అంటే ఏ, ఈ ఫార్ములా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకోవాలి. కాట్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ కాట్ బి. కాట్ బికి కాట్ బి. ఇప్పుడు అక్యూట్. సో గివెన్ దట్ ఏ అండ్ బి ఆర్ acute angle, 90 degrees minus a is equal to b. a plus b is equal to 90 degrees. LHS or HS. And fifth problem, if a comma b comma c are the interior angles of the triangle ABC, show that tan a plus b by 2 is equal to cot c by 2. ఒక ట్రయాంగిల్ మనం తీసుకుందాం. అయితే ఇక్కడ ఏమన్నా ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏబిసి అన్ని దగ్గర 60 డిగ్రీస్ ఉన్నాయి. అండ్ మనకు క్లియర్ కట్గా గివెన్ డాటా ఏ కామా బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. సో a plus b plus c is equal to 180. Equation 1 dividing both side by 2 నుంచి రెండు సైడ్లు బై a plus b plus c. ఎందుకంటే మనకు కావాల్సింది a plus b by 2 180/2. సో మనకు కావాల్సింది a plus b by 2 plus c by 2 is equal to 90 degrees. అంతే కదా? ఇప్పుడు a plus b by 2 is equal to 90 minus c by 2. Taking the tan ratio both side, అటు ఇటు మనం tan తీసుకున్నాం. tan మన ఎందుకంటే tan కదా, tan a plus b by 2, tan a plus b by 2 is equal tan 90 minus c by 2. మనకు ఫార్ములా ఐడియా ఉంది కదా, tan 90 minus x is equal cot x. ఈ ఫార్ములా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే tan
tan a plus b by 2 is equal cot x అంటే c by 2 RHS proved. Then final problem, sixth one, express sin 75 degrees plus cos 65 degree in terms of trigonometric ratios angle between the 0 degrees to 45 degrees. ఏమని చెప్పారంటే మనకి ఇక్కడ అంటే సైన్స్ ఈ వాల్యూస్ ఉన్న మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 0 డిగ్రీ నుంచి 45 డిగ్రీస్ మధ్యలో అంటే 75 కానీ 45 డిగ్రీస్ ఎబో వెళ్ళకుండా చూపించమని చూపించారు అడిగారు వాళ్ళు. గివెన్ ఈక్వేషన్ ఏమి ఈక్వేషన్ అది మనకు సైన్ 75 డిగ్రీస్ ప్లస్ కాస్ 65 డిగ్రీస్. సో సైన్ 75 డిగ్రీస్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ 15, సో కాస్ 15. దీనికి ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్ ఈ ప్రకారం. దెన్ కాస్ సైన్ 75 వాల్యూ ఇది కాస్ 65, దీని కాస్ 90 మైనస్ 25, దీనికి ఫార్ములా ఉంది ఆల్రెడీ. కాస్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్. సో మనకి ఇక్కడ సైన్ 25 degrees. బోత్ వాల్యూస్ సబ్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సైన్ 75 అంటే కాస్ 15 degrees ప్లస్ కాస్ 65 అంటే సైన్ 25 degrees. మనకి కండిషన్ ఏంటి ఇక్కడ? వాల్యూ అనేది డిగ్రీస్ 0 నుంచి 45 మధ్యలోనే ఉండాలి. మనకు 15 degrees 25 degrees. సో మనకు ఈ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దీంతో మనకు 11.3 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం వేరే 11.4 వీడియో డిస్కస్ చేద్దాం.